సొంత పార్టీ నేతలకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దే అంటూ చెప్పుకొచ్చారు. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలే ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోవద్దని సూచించారు శంకర్ నాయక్. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చి ఇచ్చేసిన నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, రాబోయే రోజులలో వాతావరణం చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ అట్టర్లే ఫెయిల్ అయిపోయింది. మనం సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాలా అద్భుతంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. అదృష్టాన్ని కోతి కన్నా గీత చక్కగా ఉండాలన్నట్టు ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడవద్దు. ఇప్పటికే నేను వింటున్నా మన పార్టీలో, అరే వాడి ఎడక ఏమున్నది, వీడి ఎడక, నీ గురించి నువ్వు మాట్లాడు తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్ తో సహా ప్రూఫ్ చేసి బద్దలు బాసింగలేటట్టు బజార్లో కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. మాట్లాడు, నీకు దమ్ముంటే మంచి పని చేయి, లేకుంటే సపరేట్గా ఊరుకోండి. కానీ ఒకటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడకూడదు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.